దేవునికి ఇష్టం లేనిది, దేవునికి అంగీకారం కానిది, దేవుని చిత్తం కానిది ఒక్కటి చాలు. అది మీరు ఏమి కాదులే అనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన జీవితాన్ని ఎరిగి ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. దిస్ ఇస్ ద గాస్పెల్. బాగు చేయాలని ఆశపడుతున్నాడు. బాగు చేస్తామన్నప్పుడు అయితే చాలామంది ఏంటి బాగు చేస్తామని అర్థం కావట్లేదు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ టుడే. ఈరోజు కుష్ఠరోగులను కంపేర్ చేస్తే కుష్ఠరోగులకి వారు నమ్మైపోతుంది. చెయ్యి మొండి బారిపింది, అంత పోయింది, స్పర్శ ఉంటుందంట. ఎందుకంటే రక్త నరాలు తెగిపోయి చచ్చిపోయి ఇంకా ఏం పని చేయదు. అటు చెయ్యి కొట్టినా పని చేయదు, తల కొట్టినా పని చేయదు, ఒళ్ళు కొట్టినా పని చేయదు, తట్టినా పని చేయదు, స్పర్శ ఉండదు. ఈరోజు ఎంతోమంది కూడా పాపము ద్వారా దాడి చేయబడిన వారు స్పర్శ లేని జీవితాన్ని జీవిస్తున్నారు. మనసాక్షి లేదా అని అడుగుతారు చూడండి. మనసాక్షి చచ్చిపోయిందా అని అడుగుతారు చూడండి. వారు న్యాచురల్ అఫెక్షన్స్ చచ్చిపోతాయి.